రాజు వెట్స్ రాంబాయ్ ఈ సినిమా మీకు ఎందుకు తీయాలనిపించింది? కథే, స్టోరీ ఇందాక చెప్పాను కదా, ఆ స్టోరీ నన్ను మోటివేట్ చేసింది. ఈ కథ చెప్పాలి. ఒక 15 సంవత్సరాల క్రితము జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్, అంటే ఒక స్మాల్ ఇన్సిడెంట్ కాదు, చాలా పెద్ద ఇన్సిడెంట్. అది ఒక బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్. దాన్ని చెప్పాలని డైరెక్టర్ అనుకుంటున్నాడు. అంత ఇన్సిడెంట్ని, అలాంటి అమానవీయమైనటువంటి ఇన్సిడెంట్ని కథలో అతను మేనిఫెస్ట్ చేసిన విధానము, అతని నెరేటివ్ నాకు బాగా నచ్చి, ఇది జనాలకు చెప్పాలి, తెలియాల్సిన అవసరం ఉంది. ఇది చూస్తే ఏ తండ్రి అయినా, ఇప్పుడు జనరల్గా తండ్రులు ఎలా ఆలోచిస్తారు, అమ్మాయిల తండ్రులు ఒకలాగా ఆలోచిస్తారు. తండ్రులందరూ అమ్మాయిల పట్ల ఒకలాగా ఆలోచిస్తారు. అమ్మాయిని ఒక వస్తువుగా చూస్తారు, ఒక ప్రాపర్టీ లాగా చూస్తారు. ఓవర్ పొసెసివ్నెస్ ఉంటుంది. అమ్మాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంది అనుకోండి, పోయి వాళ్ళని చంపేస్తారు. అబ్బాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు అనుకోండి, చంపుతారా? ఏమన్నారు? ఎందుకు మరి అమ్మాయిల విషయంలో మాత్రం అట్లా, అబ్బాయిల విషయంలో మాత్రం ఇట్లా? ఇప్పుడు మీరు కులాంతర వివాహాలు కావచ్చు, మతాంతర వివాహాలు కావచ్చు, మీరు వ్యతిరేకించండి. తండ్రులుగా మీకు వ్యతిరేకించే హక్కు ఉంది, మీరు ఒప్పుకోకండి. కానీ చంపడం ఏంటి? తప్పు కదా. హత్యలు చేయటం ఏంటి? తప్పు కదా. సో అలా దాడికి, అంటే అత్యాయత్నం కావచ్చు, హత్య కావచ్చు, ఏదైనా తప్పే. సో అలా ఒక క్షణికావేశంలో తప్పు చేసిన ఒక ఫాదర్, అంటే సొంత బిడ్డలు కూడా చంపుతున్నారు కొంతమంది, అర్థమైందా? అమ్మాయిని చేసుకున్న అబ్బాయినే కాదు, సొంత బిడ్డలు కూడా కొంతమంది చంపుతున్నారు. అలా తప్పు, అంటే క్షణికావేశంలో తప్పు చేసిన ఈ ఫాదర్ని చూసి అనేక మందిలో ఒకరైనా మారవచ్చు, ఒకరిలో అయినా చేంజ్ అవ్వచ్చు, అయ్యే అవకాశం ఉంటుంది కదా, ఒక్కరు మారినా. సో అందుకు ఈ సినిమా తీశాను నేను.